నేను చాలా షేర్ చేసుకోవాలి కానీ మేడం నేను మీతో జాయిన్ అయిపోయాను. ఇంక నాకు ఏ ఇబ్బందులు లేవదన్నంత సంతోషం ఉంది మేడం. మిమ్మల్ని చూస్తున్నాను, మీరు మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ నేను షేర్ చేసుకోలేను. కానీ ఎందుకంటే నేను ఆనందంగా ఉన్నాను, ఇక్కడ కూర్చొని ఉన్నాను కదా, మిమ్మల్ని చూస్తున్నాను, మీ వాయిస్ వింటున్నాను. వాళ్ళందరికీ జరిగినాయి కూడా నా జీవితంలో కూడా జరుగుతాయి. నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు అనుకున్నాను మేడం. మధ్యాహ్నం నుంచి నా మీద భారం అంతా దిగిపోయింది. ఇంకా నేను ఒక వాళ్ళ డాక్టర్ని ఏమన్నా కానీ ఏమన్నా అనుకోండి, నేను చెప్తున్నాను కదా, నాకు ఇన్ని రోజుల నుంచి 1 మంత్ నుంచి ఎంత గిల్టీగా ఫీల్ అయ్యానో, నాకు ఇచ్చిన ఆపర్చునిటీ కూడా వినియోగించుకోలేకపోయాను. ఎంత బాధిస్తుందో మేడం గారు. నేను క్లాస్ లో చూస్తున్న ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది నాకు, కానీ నేను దీంట్లో జాయిన్ అవ్వట్లేదు. మా పాప లేవమ్మా చూడమ్మా అన్నిట్లో పెట్టుకున్నా వినమ్మా అంటే అంటే ఈ 1 మంత్ ఎలా ఉన్నానంటే ఏంటో లెగలేకపోతున్నాను. బాడీ పెయిన్స్ మళ్ళీ యాక్టివ్ గా అది మీరు అన్నారు కదా ఇందాక, ఎప్పుడైతే దీంట్లో ఉంటారో యాక్టివ్ గా ఉంటారు, లేదంటే మళ్ళీ మళ్ళీ బయట ఉన్నట్టే ఉంటారు. ఇప్పుడు 4 రోజుల నుంచి నేను పడుకున్నా కూడా టైంకి కరెక్ట్ గా 3 గంటలకి 2 గంటలకి మేడం ఎన్నిసార్లు ఫోన్ చూసుకోవాల్సి వస్తుందో, ఎప్పుడెప్పుడు లెగుద్దామని. ఉదయం క్లాస్ లేదన్నా కూడా లేచి నేను లెగవాలి, స్నానం చేయాలి, స్నానం చేసి ఇంకా నేను క్లాస్ లో మేడం ఎలా చెప్తారో చేయకపోయినా కూడా నేను యాక్టివ్ గా ఉంటాను. ఇంకంతే. తర్వాత తర్వాత మీరు పెట్టే మెసేజ్లన్నీ చూస్తున్నాను, రిప్లై లేకపోతున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. నేనైతే మాత్రం నా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా మీరు అక్కడ ఒక్కొక్కరు చెప్తున్నా కూడా నాకు నిదానంగా నాకు ఇంకా తీరిపోతే మేడం తోడున్నారు, రామత సార్ ఉన్నారు, రమ్య మేడం గారు ఉన్నారు. నాకు ఎందుకు జరగవు, నాకు జరుగుతాయి. నేను హ్యాపీగా ఉన్నాను. నా మైండ్ నేను స్థిమితపరుచుకున్నాను మేడం గారు. ఏమన్నా కానీ ఏది ఎట్లన్నా కానీ ఒక్క రోజు క్లాస్ కి 11 రోజుల్లో ఒక్క రోజు లేట్ గా లేచి క్లాస్ అయిపోయేటప్పటికి ఆ రోజు ఎంత నేను సఫర్ అయ్యి మా పాపతోటి ఎంత చిరాకు పడతాను. ఇవాళ క్లాస్ కి అటెండ్ అవ్వాలి, మరుసటి రోజు ఏమో మీరు వచ్చారు ఊరిలో అరుణాచలం వెళ్ళారు, అయ్యో మేడం కనపడలేదు, మేడమ్స్ ఇద్దరే చేశారు, క్లాస్ పెట్టారు, బాగుంది. కానీ చెప్తున్నాను మేడం, నా లైఫ్ లో ఇది వెనక్కి వెళ్ళేది కాదు, ఇది ముందుకు ఇలాగే సాగిపోవాలి, క్లియర్ అయిపోవాలి. నా అప్పులు ఆర్థికంగా, పిల్లల మైండ్ సెట్ కానీ, పిల్లలు ఉన్నతంగా ఉండాలి, చదువులు అయిపోయిన జాబ్స్ లేవు, బోల్డ్ అంత అప్పులున్నాయి బయట. ఎలా తీరుతాయి? ఒక్క రూపాయి లేదు మేడం అకౌంట్ లో, బ్యాంకులో మనం తెచ్చుకుంటాను. ఇప్పుడు చెప్తున్నా కదా మేడం, వచ్చేది వచ్చేది దానికి దానికి వెళ్ళిపోతుంది. కానీ నాకు మీరు చిక్కారు. ఎందుకు సాల్వ్ అవ్వవు? నేను ఎలా చూసానో యూట్యూబ్ లో చూసాను, ఎవరు చెప్పలేదు, ఎన్నో చూస్తున్నాను లాక్డౌన్ ఉన్నప్పటి నుంచి. సీక్రెట్ బుక్ కూడా మేడం లాక్డౌన్ లోనే కొనుక్కొని పెట్టున్నాను. మీరు పోయిన మంత్ ఎప్పుడో 1 వీక్ బ్యాక్ సీక్రెట్ బుక్ గురించి చెప్తాను, నా దగ్గర ఉంది మేడం. అంటే అమెజాన్ లో తెప్పించి పెట్టుకున్నాను, చదువు దాంట్లో ఏముంటుందో ఏందోనని, మనీ గురించి అని తెప్పించి పెట్టుకున్నాను మేడం గారు. రమ్య మేడం గారు చాలా హ్యాపీగా ఉంది నాతో మాట్లాడినందుకు. కానీ నాతో ధైర్యం, నాకు ఎంత కొండంత సపోర్టింగ్ ఉన్నాను. మనం ఏ ప్రేయర్ చేసుకున్నా దేవునికి అంతా బాగుండాలి, మనం బాగుండాలని కోరుకుంటాం. కానీ మీరు మాతో ఉన్నారు,